హలో మిత్రులారా, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా? చూసారా అండి, కార్తీక మాసంలో అలా మా శివాయిని ఎలా రెడీ చేశారు, ఇలా దీపాలు వెలిగించేసాము. ఇదేమో మా చెల్లి అండి, లాస్ట్ చెల్లి. తను వంట రాదు, ఏం రాదు. నేను చేస్తాను స్టిల్లులు ఇచ్చింది. నేను అలా గైడ్ చేస్తూ ఉన్నాను. చూసారా అండి, మేము బెల్లంతో పాయసం చేసామండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అచ్చం కొవ్వాతో ఎలా చేస్తారో అలానే వచ్చిందండి. మా చెల్లి అయితే చాలా ఇష్టంగా తిన్నది. తను చూడండి, ఇలా స్పూన్స్ నెయ్యి వేసుకుందండి. అలా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రై చేసుకుంది. ఇంకా సేమియా వేస్తుందండి. ఆ సేమియా వాటిని అలా కూడా రోస్ట్ చేస్తారా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. తను రోస్ట్ చేసేది చూసి ఎంత కష్టాలు పడుతుందో చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ నవ్వుకున్నాను. అవి రోస్ట్ అవ్వట్లేదని నాకు చెప్తుంది. నేనైతే ఫుల్ అంటే ఫుల్ నవ్వేసాను ఫ్రెండ్స్. తను వంట చేస్తుంటే ఇలా కూడా చేస్తారన్న ఫీలింగ్ వచ్చింది. అలా మధ్యలో తింటూ చూడండి, ఇంకా బెల్లం అలా పాలు స్టవ్ పైన పెట్టేసి బెల్లంని కట్ చేస్తుంది ఫ్రెండ్స్. చాలా కష్టంగా కట్ చేస్తుంది. అలా పాలు క్వాంటిటీకి సరిపోయేంత బెల్లం తీసుకున్నాం మేము. అలా పాకం చేసాము. దాన్ని జస్ట్ వాటర్లో హీట్ చేసాము. దాన్ని మళ్ళీ ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ హెల్ప్తో అలా ఫిల్టర్ చేసుకోవాలండి. లైక్ చాలా ప్యూర్గా వస్తుంది. తర్వాత మనం మిల్క్ వేసేసుకొని మనం ఫిల్టర్ చేసుకున్న వాటిని కొంచెం ఇలాచి వేసుకొని ఆ మిల్క్లో పోర్ చేసేసి కాసేపు బాగా బాయిల్ అయ్యాక అలా సేమియా వేసుకోవాలండి. చూసారా, ఫైనల్గా తను అనుకున్నదైతే సాధించింది. నాన్న కష్టాలు పడి ఎలానో ఒక స్వీట్గా ఒక స్వీట్ చేసింది ఫ్రెండ్స్. నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.